సో హాయ్ అండి. సో ఎంబీబీఎస్ ఇన్ వియత్నాం గురించి అడుగుతున్నారండి చాలా మంది స్టూడెంట్స్, అండ్ ఎంబీబీఎస్ ఇన్ జార్జియా గురించి కూడా అడుగుతున్నారు. సార్ ఎంబీబీఎస్ వియత్నాం అవ్వచ్చు, ఎంబీబీఎస్ ఇన్ జార్జియా అవ్వచ్చు, ఇస్ నాట్ 100% ప్రిఫరబుల్ కాదండి. ఎందుకంటే జార్జియా అంటారా మీకు 40 to 50 lakhs వస్తుంది. తర్వాత దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండదు, ఎంబసీ లేదు, తక్కువ పాపులేషన్. అసలు ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందో లేదో అఫీషియల్గా మీరు చెక్ చేయండి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ జార్జియా వియత్నాం ఒకటి. ఒక వియత్నాం అంటారా బిఫోర్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసిన మెడికల్ కాలేజ్ అట్లీస్ట్ ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ బయటికి రాలేదు. అలాంటి కంట్రీస్ మీరు జాయిన్ అయ్యారనుకోండి, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్కి ఆ స్టాండర్డ్స్ సరిపోనప్పుడు ఏంటంటే ఎంబీబీఎస్ మనం చదివిన 6 years అమౌంట్ డబ్బులంతా వేస్ట్ అవుతాయి. సో కాబట్టి అట్లీస్ట్ ఎక్స్పీరియన్స్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి 100% ప్లాన్ చేయండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ 40 lakhs పెడుతున్నప్పుడు రష్యాలో మీకు 30 lakhs మంచి యూనివర్సిటీ వస్తున్నప్పుడు అటు వెళ్ళేసి 40 lakhs పెట్టడం వేస్ట్ ఆఫ్ ద టైం, వేస్ట్ ఆఫ్ మనీ ఆల్సో. డిగ్రీ కూడా ఇన్వాలిడ్ అయింది అనుకోండి, ఫర్దర్గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది.